రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ప్రజా పోరాటాల సారథి సిపిఎం జిల్లా 3వ మహాసభలు అక్టోబర్ 29-30 మందమర్రి పట్టణంలో జయప్రదానికి సహాయ సహకారాలందించాలని సిపిఎం పిలుపు. మందమర్రి పట్టణంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన సంఖ్య రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి. సిపిఎం మంచిర్యాల జిల్లా 3వ మహాసభలు పోరాటాల గడ్డ మందమర్రి పట్టణంలో 2024 అక్టోబర్ 29-30 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలుగా పార్టీ చేసిన పోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేసిన పోరాటాలు చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించింది. బీజేపీ మోడీ ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గును వేలం పాటలో పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల కట్టబెట్టాలని నిర్ణయం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్ను ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను నిర్వహించింది. మందమర్రి తోళ్ల పరిశ్రమలు తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తోళ్ల పరిశ్రమను పరిశీలించడం జరిగింది. జిల్లాలో విష జ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలను కాపాడాలని గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పర్యటనలు చేసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దళితులపై కుల వివక్షత పేరుతో జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళితులకు అండగా నిలబడడం జరిగింది. దండేపల్లి మండలం కోయపోచగూడెం ఆదివాసుల సాగుభూముల పోరాటం, చెన్నూరు ప్రాంత పేద ప్రజలకు ఇంటి స్థలాల సాధనకై పోరాటం, పోడు సాగు భూములకు హక్కు పత్రాలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను, సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని జరిగిన పోరాటాలకు సిపిఎం అండగా నిలిచింది. సుదీర్ఘకాలం పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. పేదలకు ఇండ్ల స్థలాలు లేదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని పేదలను సమీకరించి పోరాటాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన పోరాటాల్లో గత ప్రభుత్వం సిపిఎం నాయకత్వం పైన కక్షగట్టి 150 మందికి పైగా నాయకుల, కార్యకర్తలపై పలు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చిన కష్టజీవుల తరఫున సిపిఎం మంచిర్యాల జిల్లాలో పోరాటం చేసింది. వరద ముంపు మూలంగా ముంపుకు గురైన మంచిర్యాల పట్టణ ప్రజలను, ఇతర మండలాల ముంపు ప్రజలను ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు జరపాలని కోరుతూ పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగంపై దాడి చేస్తూ, మతోన్మాద విధానాలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చెరువులను ఆక్రమించిన వారిని, భూ కబ్జాదారులను, అవినీతి అధికారులను, అక్రమాలకు అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులను వదిలేసి హైడ్రా పేరుతో పేదల, మధ్యతరగతి ప్రజలపై దాడి చేస్తున్నది. రాబోవు కాలంలో సిపిఎం ప్రజల తరపున చేసే పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం కోసం మందమర్రి పట్టణంలో 2024 అక్టోబర్ 29-30 తేదీలలో సిపిఎం మంచిర్యాల జిల్లా 3వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం కోసం ప్రజలు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని, సిపిఎం చేసే పోరాటాలకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంఖ్య రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి, దూలం శ్రీనివాస్, సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు మరియు పట్టణ నాయకులు మరుపాక తిరుపతి, దూలం అంజలి, సిహెచ్ కుమార్ గారు పాల్గొన్నారు.